ఆలోచనలకి తీసుకెళ్ళి మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి నన్ను గౌతమ్ వీళ్ళందరూ లేపి కాళ్ళు చేతులు రుద్ది తీసుకెళ్ళి ఓఆర్ఎస్లో పట్టించి ట్యాబ్లెట్ వేసి మళ్ళీ తీసుకొచ్చి రూమ్లో పడుకోబెట్టారు. ఇంత జరిగింది. ఇది టెలికాస్ట్ చేయలే, ఇది జరిగింది 1 day బిఫోర్. మా అమ్మ వచ్చేది, ఎందుకంటే నాకు రాత్రులు నిద్రలేవు. మీకు పొద్దున అందరు పేరెంట్స్ వచ్చినప్పుడు ఎంత యాక్టివ్ కనబడుతున్నాను. 5 రోజులు నిద్రపోయిందే లేదు, నిద్ర పట్టదు. లెగుస్తాను, అటు ఇటు తిరుగుతాను, మళ్ళీ అటు చూస్తాను, ఇటు చూస్తాను, మళ్ళీ పడుకుంటాను, నిద్ర కూడా అవ్వట్లా. ఆ 5 days నిద్ర, స్లీప్లెస్ నైట్స్, దట్టు సరిగ్గా ఎక్కకపోవడం, ఆలోచనలు ఇవన్నీ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాను నేను. కళ్ళు తిరిగి పడిపోయేది. మరి అది ఎలా ఇదైద్ది? ఒకవేళ అది కాదు అనుకుంటే బిగ్ బాస్ అలాగే తెలియదా వీడు ఇలా చేస్తున్నాడని? కాకపోతే అది కూడా బయట పెడితే బాగోదేమో, వాళ్ళు పెట్టలేదేమో. నేను బయటకు వచ్చి నాకు చూసుకున్నా. ఆ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ ఒకటే చూసాను నేను, అదొకటి చూసా ఫుల్ ఎపిసోడ్. రోహిణి గారు మెగా చీఫ్ అయిన ఎపిసోడ్, ఈ 2 episodes చూసా. మిగిలిన అన్ని రీల్స్ కంటెంట్ అయితే వస్తున్నా అంతేగాని. అండ్ అలా కళ్ళు తిరిగి కూడా పడిపోయానండి. అది ఏ ఊర్లో సింపతి అది కాదు, అది జెన్యూన్ ఎమోషన్ వచ్చింది అంతే. అది ఒకటి లైక్ ఇది ఒకటి కూడా వరస్ట్ హౌస్ మేట్లు నీకు ఎక్కువ ఓట్స్ పడ్డాయి, 3 వచ్చినాయి. ఆ 3 ఎవరు వేసారన్నది కూడా గెస్ట్ చేశాను నేను. ఎక్కువ మంది ఏదో అక్కడ కూడా మళ్ళీ చేశాడా, అక్కడ కూడా సింపతి కోసం ట్రై చేశాడా? వాళ్ళ ముగ్గురు నాకు కూడా అందులో సింపతి వరస్ట్ హౌస్ మేట్ వచ్చిందని చెప్పి వచ్చిందని సింపతి ట్రై చేసావా ఏమైనా అన్నట్టు అన్నారు. వరస్ట్ హౌస్ మేట్ వచ్చింది, సింపతి ఎక్కడ ట్రై చేశాను నాకు అర్థం కాలా. నాగార్జున గారు ఎవరికైతే వరస్ట్ హౌస్ మేట్ వచ్చిందో వాళ్ళకి ఫ్యామిలీ వీక్ రాదన్నారు. ఫ్యామిలీ వీక్ రాదా? ఎవరో కాదు, టేస్ట్ ఇదే మీ ఫ్యామిలీ రాదన్నారు. ఇదే నేను వచ్చిందే దాని. సార్ నా ఫస్ట్ ప్రయారిటీ అదే సార్, ఫ్యామిలీ రాకపోతే ఎలా సార్ అంటే, హౌస్ మేట్స్ అందరు కలిసి డిసైడ్ చేశారు, మెజారిటీ వచ్చింది, నేను చేసేది ఏమి లేదనగానే నేను అక్కడ నా మాట రాలా నోటేమట నుంచుని పోయి ఓకే సార్ ఐ విల్ యాక్సెప్ట్ సార్ అని చెప్పి కూర్చున్నా. ఇంకా అక్కడ సింపతి ఏమి లేదు, నేను దాని గురించి ఏమి మాట్లాడాలి అసలు. ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ కదా, ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అవతల వ్యక్తులు టేస్టీ తేజ గురించి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళది కూడా పర్సనల్ ఒపీనియన్గా తీసుకోవచ్చు కదా అని చెప్పి అడిగారు. పర్సనల్ ఒపీనియన్ నేను అంటున్నా, ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ ఇట్, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అది ఎందుకు యాక్సెప్ట్ చేయను? అది వాళ్ళ ఒపీనియన్ అండి, దాన్ని నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? ఒక్కొక్కసారి అది మీ ఒపీనియన్ మార్చుకోమని నేను చెప్పను. మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ ఇస్తాను, అది యాక్సెప్ట్ చేస్తాను, బట్ నేను ఎందుకు చేశాను నా రీజన్ చెప్తాను. ఇది నేను చెప్పింది అక్కడ ఏ విషయం అయినా. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ ఎందుకు స్టార్ట్ చేసి? లాస్ట్ సీజన్ లో కూడా ఉంది, లాస్ట్ సీజన్ లో పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ లాస్ట్ టైం. ఈసారి అసలు వాళ్ళదాన్ని ఎందుకులే అని. ఎందుకంటే ప్రతి మనిషి మనం మాట్లాడేది మనకు అనిపించిందే మాట్లాడతాం. కొన్ని ఇప్పుడు బయట మన నిజ జీవితంలో కూడా, ఇప్పుడు మీరు నన్ను అడిగే క్వశ్చన్ మీకు అనిపించినయే, మీరు చూసినవి మీకు ఇలా అనిపించింది మీరు నన్ను అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, నాకు అనిపించింది నేను చెప్తున్నా. అందుకని నేను మాట్లాడేది ఏదైతే నుంచో మాట్లాడుతున్నానో ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. నాకు ఏదైతే నేను చూసిన దాన్ని బట్టి నాకు ఏమైతే అనిపించిందో నేను అదే మాట్లాడుతున్నాను అనేది క్లారిటీ చెప్తున్నాను అంతే. అవినాష్ రోహిణి లేకపోయి ఉంటే టేస్టీ తేజ ముందే ఎలిమినేట్ అయిపోయేవాడు అని అంటారు. టాప్ 5 వచ్చేవాడిని. ఎందుకేంటన్నా, మీరు చూసారు గేమర్ పరంగా సూపర్ అన్నారు. ఇప్పుడు అవినాష్ అన్న రోహిణి గారు లేకపోతే ఎంటర్టైన్మెంట్ నాదే కదా, ఇంకా అల్లాడుకునేవాడిని, ఒక్కొక్కరిని సరదాగా ఆడేసుకునేవాడిని. ఇంకో 2 వారాలు ఎక్స్ట్రానే ఉండేవాడిని అప్పుడు నేను. నువ్వు రోహిణి కూర్చొని ఎంటర్టైనర్ల గురించి మాట్లాడారు కదా, అది ఎందుకు మాట్లాడాలనిపించింది? లైక్ అది ఫ్లోలో వచ్చేసింది. ఎందుకంటే రోహిణి గారికి ఇంటి నుండి వీడియో వచ్చింది, నాకు ఇంటి నుండి వీడియో వచ్చింది. ఆ వీడియో వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, మా అమ్మ వాళ్ళు, రోహిణి వాళ్ళ అమ్మాలు కూడా చెప్పింది, అరే నానిగా బాగా ఆడుతున్నారా, టాప్ 5 దాకా ఉండాలరా, టాప్ 5 లో ఉండాలరా మా అమ్మాలు చెప్పారు. రోహిణి వాళ్ళ అమ్మ కూడా కాలు బాగోపోయినా మంచిగా ఆడుతున్నామా, టాప్ 5 ఉండమ్మా అన్నారు. మిగిలిన వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ విన్నర్ అయిరా, కప్పు తీసుకురావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వీడియో బయటకు వచ్చినాయి. ఇదేంటి వీళ్ళు టాప్ 5 దాకా అన్నారు, వినరావా అంట. మరే మనం విన్నర్ల కామరాదు, వాళ్ళకి కూడా తెలుసులేరా, అందుకే ఉన్నంతకాలం చేసేద్దాం, ఆడేసుకుందాం, వెళ్ళిపోదాము అని ఆశ అట్లొచ్చింది అంతేలే. కానీ అది బయటకు వచ్చి ఇంత వైరల్ అవుతుందని మేము అనుకోలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అది ఆ మూమెంట్ లో మాకు అనిపించింది, అవును నిజా కదా. ఆవిడ కూడా అన్నారు, అవునండి ఎంటర్టైనర్ కప్పులు ఇరు, మనం ఉన్నంతకాలం ఎంటర్టైన్మెంట్ చేసుకుని వెళ్ళిపోవటమే, మన పని మనం చేసుకుందామండి, ఇదే మేము మాట్లాడుకుందాం. టేస్టీ తేజకి బయట ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు ఈ సీజన్ లో. ఎందుకంటే అంటే సపోర్ట్ చేయని వాళ్ళకి, ఇంకా అదంతా కాదు, టేస్టీ తేజకి సపోర్ట్ చేయని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నార్మల్గా సపోర్ట్ చేయని వాళ్ళకి మేబీ వాళ్ళకి ఇంకో సపోర్ట్, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నాకు నా సీజన్ వాళ్ళు అందరూ పెట్టారండి స్టోరీస్, సీరియస్లీ. సీజన్ గురించేనే కాదు, ఆడియన్స్ అయినా లేకపోతే ఎవరైనా అందరి గురించి మాట్లాడుతారు. లేదంటే వాళ్ళకి కొంతమందికి నచ్చుతానండి, నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేశారు, నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయలేదంటే వాళ్ళకి నచ్చలేదు. ఇట్స్ దేర్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అంతే. ఐ రెస్పెక్ట్ దెమ్. ఒక ₹1,00,00,000 క్వశ్చన్, ₹1,00,00,000 క్వశ్చన్. హౌస్ లో నుంచి బయటకు వచ్చిన అందరూ సన్నంగా అయ్యారు. లాస్ట్ సీజన్ కూడా 2 kgs పెరిగి వచ్చాయి.
విష్ణు ఎలా ఉండే వచ్చినా వెళ్ళినప్పుడు ఎలా ఉండేది చూసావా? తగ్గిపోయారు మేడం గారు చాలా. అసలు మొత్తం ఇది ఆ మేడం మార్నింగ్ అసలు టిఫిన్ చేయరు, ఓన్లీ 1 మీల్, మధ్యాహ్నం భోజనం చేస్తారు, రాత్రికి మళ్ళీ చేస్తారు అంతే. పొద్దున పూట టిఫినే చేయరు. ఇక అందరూ ఫుడ్ అక్కడ ఆకలి ఎక్కువేదన్నా, నీకు తెలిసిందే కదా, ఏదో ఉంటే తినేసి అయిపోయింది. మన అట్ట కాదు, 4 పూటలు తినేవాడిని, అన్నం వండుకునేవాడిని, మనమే కదా వంట అంతా, పెడతాం తింటాం. నాకు కోపం వచ్చినా, బాధ వేసినా, ఆటలో ఓడినా గెలిచినా, సంతోషం వేసినా ప్లేట్ తీసుకురావడం, కలవడం, మెంగటం కాదు. అది తింటున్నావు ఓకే, కానీ అక్కడ ఫుడ్ కూడా ఎక్కదు తెలుసా, ఒంటికి పట్టదు అక్కడ ఫుడ్ పట్టదు. నా ఎమోషనే ఫుడ్ అన్నా. ఇక నాకు చెప్తున్నా కదా, నాకు ఏ ఎమోషన్ వచ్చినా దాని ఫుడ్ మీద చూపించుకుంటా. టాస్క్లు ఆడావు, మొత్తం పరిగెత్తావు, అటు నుంచి ఇటు పరిగెడుతావు, ఇటు నుంచి అటు పరిగెడుతుంటావు, అన్ని చేస్తున్నావు, కానీ ఎందుకు టేస్ట్ తేజ తగ్గట్లేదు అనేది 2 సీజన్లకు వెళ్ళొచ్చు. నాకు బేసిక్గా థైరాయిడ్ కూడా ఉందన్న. వచ్చా దాంతో పాటు ఆల్మోస్ట్ నేను 15 years థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా వాడుతున్నా. ఎవ్రీడే మార్నింగ్ వేసుకుంటాను. ఇక మన బాడీ స్ట్రక్చర్ అది ఇంకొంచెం వర్కౌట్స్ చేస్తే కానీ ఇది తగ్గదు. ఇది వర్కౌట్ చేసినా తగ్గేలా లేదు. టాప్ 5లో ఉన్న వాళ్ళు అందరూ వర్త్ అని అనుకుంటున్నావా? జనాలు నమ్మి వాళ్ళని టాప్ 5లో పెట్టారు కాబట్టి ఆబ్వియస్లీ వర్తే, అంతే. ఇంకా దాంట్లో ఇంకోటి లేము. ఇది నేను ఒక ఇష్యూ టాపిక్ ఒకటి నేను చూసా, లైక్ నాదే, నీది కాదు, నువ్వు ఫినాలేలో ఉన్నావు కదా. ఉన్నాను. ఫినాలేలోని ఒకరు నిఖిల్ కప్పు గెలిచాక నా కెనడా మా వాళ్ళే గెలిచాడరా అని చెప్పి డాన్స్లు వేశారు అని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. అవునా? అది ఎంతవరకు నిజమని నాకు తెలియదు అసలు. తెలీదా? ఎవరంట? ఎవరు డాన్స్ చేశారంటే ఎవరు అని నీకేమైనా తెలుసా అది అని? అందరం లేచి సపోర్ట్లు కొట్టాం, అక్కడ వరకు నాకు తెలిసి. మీరు క్వశ్చన్ కదా, నాకు తెలియదు ఇదేందో. అంటే కంటెస్టెంట్లా లేకపోతే బయట జనాలా? కంటెస్టెంట్లా తెలీదు. ఇదేందయ్యా ఇదే? నాకు తెలియదే, 2 వారాలు అయిపోయింది, నేను ఇప్పుడు చూడలేదు, నేను ఇది మళ్ళీ వెళ్ళలేదు కూడా. ఎందుకు కంటెస్టెంట్లు అందరూ డల్ గా ఉన్నారు ఇప్పుడు? నార్మల్ గా ఈసారి కంటెస్టెంట్స్ కొంతమంది చాలా మంది డల్గా ఉన్నారు. ఎందుకు డల్గా ఉన్నారు అని అంటున్నారు, దానికి ఏమైనా అంటావా? అంటే లోపల నువ్వు వాళ్ళని చూసావు కదా, నీకు ఒక ఐడియా ఉందా? అంటే ఓన్లీ టాస్క్ అంటే టాస్క్ ఆడుతున్నారు, లేకపోతే ఫస్ట్ 5 వారాలు అదే ఉంది, తర్వాత కూడా మీరు ఇళ్ళకి కూడా వాళ్ళు అలాగే ఉన్నారంటగా. మేము అక్కడ యాక్టివ్ ఉండటానికే చూసాం, యాక్టివ్ వేయడానికే చూసాం. యాక్టివ్ అంటే ఊరిని తేజగాడే పోయి తిని ఇట్లా బాలపడతాడు వాడేమి యాక్టివ్ అనొచ్చులే, కానీ చెబుతున్నా అది రెస్ట్ మోడ్ అండి. చెబుతున్నా మళ్ళీ 24 hours బ్రెయిన్ యాక్టివ్ లో ఉండాలి అంటే మినిమం రెస్ట్ బ్రెయిన్ కు కావాలి. కాస్త కూర్చొని తిన్నాక పన్నాక ఇట్లా కూర్చుంటే దానికి రెస్ట్ ఇస్తే అప్పుడే బ్రెయిన్ బంద్ చేసిద్ది. నేను ఉంచొని అంటే ఇది బంద్ చేయదు. నాకు కూర్చొని ఇది నాకు 20 minutes 15 minutes తీసుకుంటే నాది యాక్టివ్ అయింది. దానికోసం కూర్చొని కొలబడతాంలే కానీ. అండ్ మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇదిలో వాళ్ళు యాక్టివ్ గానే ఉన్నారేమో, మరి నాకు తెలియదు, అది వాళ్ళ అభిప్రాయం కానీ. ఇంకా ఎపిసోడ్స్ చూడలేదన్న, ఓపెన్ మాట్లాడన్నా. చూస్తావా? చూడాలని ఉంది సీజన్, ఎందుకంటే నాకు నెక్స్ట్ లెవెల్ నేమ్ వచ్చింది. ప్రతి వాళ్ళు నేను అందుకు మొన్న ఏదో ఆఫీస్కి వెళ్ళాను, ఏదో మీటింగ్ పర్పస్ మీద. ఒక 20 to 25 members కూర్చొని వర్క్ చేస్తున్నారు. మీ ఐడ్రీమ్ మీడియా ఆఫీసర్లు మొత్తం ల్యాప్టాప్లకి. లోపల రాగానే ఒక తేజ అన్న వచ్చాడు అనగానే అందరూ 25 మంది పైకి లేచి చప్పట్లు కొట్టారయ్యా. అమ్మ ఏమైందా అంటే, అన్న మామూలుగా ఆడావు ఇదే అన్నారు అనమాట. నా భలే ఆడావు, నా పోయినసారి చూస్తే వెళ్ళావు ఏదో చేస్తున్నావు, ఈసారి వచ్చి ఏదో చేస్తావులే అనుకున్నా, కానీ నెక్స్ట్ లెవెల్ అన్నా నీ మీద రెస్పెక్ట్ పెరిగిందని ఒక్కళ్ళు మాట్లాడుతుంటే అసలు నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. అరే నా గురించి అయినా వీళ్ళు మాట్లాడుతుంది. 25 మంది అన్న నా లైఫ్ లో మామూలుగా మన స్టేజ్ మీద వెళ్తాం, మనం గెస్ట్ గా వెళ్తున్నప్పుడు చేసి చప్పట్లు అది వేరే అన్న. వాళ్ళు వర్క్ లో ఉన్నారు, నేను ర్యాండమ్ గా వెళ్ళాను, చూసి లెగిసి ఒకళ్ళు చప్పట్లు కొట్టారు, లెగిసి నుంచి అందరు కొట్టారన్న. ఎలా ఉంటదన్న ఆ మూమెంట్, అంత పేరు నాకు ఈ సీజన్ ఇచ్చిందన్న. కాబట్టి ఈ సీజన్ లో నేను చూడాలనుకుంటున్నా. ఇంకోసారి వెళ్తావా అన్న? జనాలు పడతారు ఇప్పుడు, చప్పట్లు కాదు వద్దన్న, అత్యాసొద్దు, వచ్చిన దాంతో సంతృప్తి చెందుదాం. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్. ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? ఇప్పుడు ఆ 4 వారాలను సపోర్ట్ చేసిన నీకు సపోర్ట్ చేసిన అందరికి ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఒకటే నా బేసిక్ గా, ఐ మీన్ జబర్దస్త్ నుంచి మీరు నన్ను ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మీరు ఎంకరేజ్ చేయడం వల్లే టేస్టీ తేజ అనేది పెట్టుకున్నాను. ఐ మీన్ సెలబ్రిటీస్ తో ఫుడ్ వీడియోస్ చేసుకుంటున్నాను. అది బిగ్ బాస్ దాకా చేరి వాళ్ళు నాలో ఏదో వందలే విషయం అని చెప్పి దాంట్లోకి తీసుకున్నారు. ఒక సీజన్ తో అవ్వకుండా అది 2వ సీజన్ కూడా కొనసాగిందంటే సీరియస్లీ అది మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత, అంటే అంతమంది ఏం చెప్పలేదు. లేకపోతే ఇంతమంది కంటెస్టెంట్ ఉండగా 2వసారి తేజగాడు ఎందుకన్నా, అంతమంది ఎంటర్టైనర్లు పోతున్నా తేజగాడు ఎందుకన్నా, ఏదో భిన్నంగా వాళ్ళలో ఉందని వాళ్ళు అనుకున్నారు. అండ్ ఎప్పుడైతే కంటెస్టెంట్స్ లోపల వాళ్ళని చూశాను, ఎంటర్టైనర్స్ ని 2వ వారం 3వ వారం నేను బయటకు వచ్చేస్తా అనుకున్నా. అయినా కూడా 13వ వారం దాకా నన్ను అట్టిపెట్టారని, నా ఆట నచ్చి నన్ను మెచ్చి మీరు అట్టిపెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఐ మీన్ ఈ యొక్క జర్నీ కంటిన్యూ అయితే నా యొక్క యూట్యూబ్లో టేస్టీ తేజలో నా ఫుడ్ వీడియోస్ చేసుకుంటానే ఉంటాను. మీకు నాకు చేయగలిగినంత ఎంటర్టైన్మెంట్ మీకు చేస్తూనే ఉంటాను. సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మించి నేను ఎక్కువ ఏం చెప్పలేను. అండ్ ఇంకోటి దీనికి అదనంగా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా అన్న,
బిజినెస్ పరంగా ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. దాన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ఎంకరేజ్ చేశారు. ఐ మీన్ టీ ఇరానీ నవాబ్స్ ఫ్రాంచైజీ పెట్టుకున్నా కదా, 22 బ్రాంచ్లు ఓపెన్ అయినాయి అన్న. ఎవడన్నా తేజగాడు నమ్మ అంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారన్న. 22 బ్రాంచ్లు పెట్టుకున్నారు. త్వరలో ఆ మిగిలిన 3 బ్రాంచ్లు 25 బ్రాంచెస్ కంప్లీట్ చేసి ఒక పెద్ద మెగా ఈవెంట్ చేయబోతున్నాను. ఎక్కడా చెప్పలేదు ఈ విషయం, మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అవును, అది ఎలా నడుస్తుంది టీ నవాబ్స్? అది ఏంటది, అది ఎందుకు పెట్టుకున్నావు, అది ఎందుకు పెట్టావు? అది ఇరానీ నవాబ్స్ బేసిక్ గా నా ఫ్రెండ్స్ ఒక 3 కలిసి పెట్టుకున్నాం అన్నది. ఆ ఇరాన్ ఐ మీన్ మనకి ఇరానీ చాయ్ ఫేమస్ కదా, అది మనకు నవాబుల కాలం నుండి వచ్చింది. ఆ సెన్స్ తో అలా పెట్టుకొని, అండ్ అది కూడా ప్యూర్లీ ఆర్గానిక్. ఆ యొక్క టీ పొడి కూడా ప్యూర్లీ ఆర్గానిక్. స్టార్ట్ చేసిన ప్రతి బ్రాంచ్ సూపర్ సక్సెస్ అయ్యింది. అందరూ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అది డబ్బులు కట్టి తీసుకోవాలా నీ బ్రాంచ్ ఒకరు తీసుకోవాలనుకుంటే? బేసిక్ గా ఫ్రాంచైజీస్ అన్న 2.5 lakhs ఫ్రాంచైజీ. అవునన్న. ఎందుకు పే చేయాలి? మొత్తం వాళ్ళ కిచెన్ ఎక్విప్మెంట్ సెటప్ అంతా నువ్వేం లేదు, నువ్వు ఈ రూమి నీ మొత్తం నేను సెట్ చేసి ఇచ్చేస్తా. అంటే మొత్తం లోపల డిజైన్, ఐ మీన్ మీకు ఇంటీరియర్ మొత్తం ఈ లోపల బిజినెస్ ఎక్విప్మెంట్, మీకు కావాల్సిన ముడి సరుకులు, ఆ 1 month కి కావాల్సిన మొత్తం మనమే ఇస్తాం. దాని తర్వాత మన దగ్గర రాయల్టీ లేదు. ఇప్పుడు కొన్ని ఫ్రాంచైజీస్ ఏముంటాయి అంటే మంత్లీ ఏ ఫ్రాంచైజీ అని రాయల్టీ ఉంటుంది లేదు. ఒక్కసారి నువ్వు 2.5 పెట్టావా నీకు లైఫ్ లాంగ్ అది నీదే. ఇంకా ఎవరు దాన్ని తీసుకోవడానికి లేదు. నాకు నువ్వు రూపాయి ఇవ్వద్దు, నువ్వు 10,000 అమ్ముకో 10,000 నీయే. అందులో రాయల్టీ అని చెప్పి నాకు ఇవ్వాల్సిన పనేలే. సంపాదిస్తున్నా ఓపెన్ గా మంచిగానే పెట్టాము. వస్తున్నాయా? 2.5 మనకు మిగిలేదు ఏం లేదు. ఓపెన్ గా చెబుతున్నా. దీంట్లో బేసిక్ గా ఏంటంటే ఇది 2.5 lakhs పెట్టింది సక్సెస్ అవడానికి కారణమే మినిమం ప్రైసింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు చాలా మంది బిజినెస్ చేయాలని ఆలోచనతో ఉంటారన్న, వాళ్ళకి ఒక ఐ మీన్ కరెక్ట్ సెటప్, కరెక్ట్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసి పెడుతున్నాము. మంచి లొకాలిటీ తీసుకుంటే మన టీ ఇది టేస్ట్ కూడా నచ్చింది కాబట్టి సూపర్ సక్సెస్ అయిపోయింది. బెంగళూరు అండ్ కమింగ్ UK, US, దుబాయ్లో కూడా ఓపెన్ అయిపోతున్నాయి. ఇంటర్నేషనల్ అంటే టేస్టీ తేజ అంటే నేషనల్ అనుకుంటేవా? ఇంటర్నేషనల్. బేసిక్గా దానికి లీగల్ గా మనకి కొన్ని పర్మిషన్స్ కావాలంట. మా టీం ఆ వర్క్ మీద ఉంది. వర్కౌట్ అయిపోతే ఆబ్వియస్లీ ఈ ఇయర్ లోనే 2025 లో ఇంటర్నేషనల్ అక్కడ పోయి ఓపెన్ చేద్దాం ఇరానీ నవాబ్స్. తగ్గేదే. డన్. థ్యాంక్ యూ తేజ, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అన్న థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా ఇన్ని రోజులు లేట్ అవడానికి కారణం శివ బ్రో ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ మార్చాను, కాంటాక్ట్ లేదు, అందుకని లేట్ అయ్యింది. బట్ అడగంగానే ఇవ్వాలని చెప్పి నిన్నే కలిసి సరే అన్న చేద్దామని చెప్పి అనుకొని చేసాం. మెసేజ్ పెడితే అప్పుడే అయిపోయేది. అండ్ ఏం అనుకోకు, ఆ ఫోన్ ఇబ్బంది వల్లే కలగలేదు, అంత మించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ పిలిచి నా యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. అండ్ మళ్ళీ జనాలకు చెబుతున్నానండి, ఆట వరకు అయిపోయింది. బయటకు వచ్చి నాకు అంతా మామూలే. ఇప్పుడు ఏది మాట్లాడినా ఆ మూమెంట్లో నాకు అనిపించింది. ఒకవేళ ఇంకా బయటకు వచ్చినా మీకు కాల్ చేస్తున్నాడు, ఏం ఉపయోగంలే. నా జీవితం నేను గడుపుతున్నా, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్నారు, అందరం కలిసి గడుపుతున్నాం అని చెబుతున్నాగా. ఈ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరితో ఫుడ్ వీడియో చేయబోతున్నా. వస్తుంది, మీరు అనుకుంటున్నట్టు గౌతమ్తో వస్తుంది, నిఖిల్తో వస్తుంది, పృథ్వీతో వస్తుంది, యష్మితో వస్తుంది, విష్ణుప్రియ గారితో వస్తుంది, అవినాష్ రోహిణితో వస్తుంది, అందరితో, మణికంఠ, ఎవ్రీవన్ 1 by 1 వీడియోలు వస్తానే ఉన్నారు. మీరు చూడండి, ఎంకరేజ్ చేయండి. దట్స్ ఇట్. బాగుంది, మంచిగా కంటెస్టెంట్లతో 20 మంది పెట్టుకుని వస్తారు. 6 నెలలు అయిపోతుంది. అదే కదా. చూసారు కదా ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సియా.